ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు మన మిద్దె తోటలో నేను కంపోస్ట్ ఎలా చేసుకుంటాను ఈజీ వేలోనే చూపిస్తాను. దాంతోపాటు మొక్కలకు ఎలాంటి పోషకాలు ఇస్తాను అనేటువంటి చూపిస్తాను. మన మిద్దె తోటలో మల్లెపూలు ఎన్ని వస్తున్నాయి, మందారాలు ఎన్ని వస్తున్నాయి, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఒకవేళ తగ్గినట్లయితే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి అనేటువంటి అన్నీ ఈ యొక్క వీడియోలో చూపిద్దాం అనుకున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ యొక్క చిన్న మెసేజ్ నాకు మరొక మంచి వీడియో తీయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసేద్దామా. మనము ఈ కుండలో చేస్తూ ఉంటాం కదా కంపోస్ట్. అయితే ఒకసారి మనం మళ్ళీ ఈ యొక్క కంపోస్ట్ చేయడం కోసం వేసే ముందు ఒక్కసారి దీన్ని ఇలా లూజ్ టైట్ అన్నామనుకోండి లోపలికి దిగిపోతుంది. తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఒక 3 రోజులు అవుతాయి అనమాట. పువ్వులు తీసుకొచ్చేసాను. పువ్వులు కూడా వేసేసుకుందాము. అడుగున ఉన్నవి ఆల్రెడీ అక్కడే డికంపోజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. నాకు భయం వేస్తుంది, ఇంట్లో బల్లి ఉందని. ఆల్రెడీ ఒకసారి చెక్ చేశా, కానీ దాని భయం దానికి ఉంటుందిగా, లోపల ఉండిపోయిందేమో అని మళ్ళొక భయం. అలా పువ్వులు వేసేసి తొందరగా డికంపోజ్ అవుతుంది కుండలో కాబట్టి. తర్వాత ఇదిగోండి కొబ్బరి పీచు, ఆకులు అవన్నీ ఉన్నాయి, వాటిని కూడా వేసేసుకుందాం. దీంట్లోనే వేస్తాను, వేసాక చూపిస్తాను. ఇదిగోండి ఇలా వేసి ప్రెస్ చేసా. కొబ్బరి పీచు ఉంటుంది కదా, అది కూడా వేసా. అది కూడా మంచి డికంపోజ్ అయిపోతుంది. పైనుండి ఇలా క్యాప్ పెట్టేస్తాను. ఎండాకాలం అయితే అట్లే ఉన్నాయి కదా, వర్షాకాలం మాత్రం వాటర్ పడనివ్వద్దు, పురుగు వస్తుంది. ఇదిగోండి కొత్త డ్రాగన్స్ అయితే ఏం వస్తలేవు, అవే ఇంకా మక్కట్లేవు, మక్కాలి. ఇదిగోండి ఫస్ట్ అది మక్కుతాయి అనుకుంటా, తర్వాత అవి 2 మక్కుతాయి అనుకుంటాను, చూద్దాము. తర్వాత నిన్న మనము ఇంట్లో కొబ్బరి నూనె తయారు చేశాను కదా, అప్పుడు కొబ్బరి నూనె కోసం కొబ్బరి పాలు తీసాం కదా, వచ్చినటువంటి ఈ యొక్క కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి పొట్టు అంటాము అది. తర్వాత దీంట్లోనే వేరియేషన్ అనమాట. అప్పుడు మొత్తం వచ్చేదాకానైతే ఏం ట్రై చేయలేదు, అప్పటికి అలసిపోయాను. దీన్నంతా కూడా మొక్కలకు స్ప్రే చేసుకుందాము, లేదంటే మొక్క మొదట్లో వేసుకోవచ్చు. ఈరోజైతే మొక్క మొదట్లో వేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ స్ప్రే చేయాలంటే దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేయాలి. అంతకంటే బకెట్లో వేసేసుకొని, దీంట్లో చాలా ఆయిల్ కంటెంట్ ఉంటుంది, బకెట్లో వేసుకొని డైల్యూట్ చేసుకొని చేసుకుందాము. ఇంకేం తీసుకొచ్చానో చూద్దామా. ఇదిగోండి ఇదైతే మనము కోడి పిల్లలను ఒక బకెట్లో వేస్తాం కదా, దాంట్లో వాటి యొక్క వేస్ట్ అనమాట, అంటే ఎరువు అనమాట. అది వేస్ట్ కాదు, అది ఎరువు. ఇది మంచిగా మాగిన తర్వాత మాత్రమే మొక్కలకి ఇవ్వాలి, ముందే ఇచ్చామంటే మొక్కలైతే చచ్చిపోతాయి. తర్వాత కోడెరువు చాలా హీట్ ఎక్కువ అనమాట, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. కింద మొక్కకి ఇచ్చే మొక్క చచ్చిపోయింది, కొంచెమే వేసుకోవాలి. వేరే ఎరువులు వేసుకున్నంతగా వేసుకోవద్దు అనమాట. కోడెరువు కొంచెం తక్కువ అన్నట్టే వేసుకోవాలి. దీన్ని ఏదైనా ఒక బిన్లో వేద్దామా అని చూస్తున్నాను. దీంట్లో వేసేసి డికంపోజ్ చేసేసుకుందాము. ఒక మినిమం 2 months అయినా వదిలేస్తేనే అది మంచిగా మాగుతుంది. ఈ కుండీలో మనకి మట్టి ఉంది, ఎరువు ఉందన్నమాట. కొన్ని కుండీలలో అయితే నిండా లేదు మట్టి. ఇదిగోండి ఈ 3 కుండీలలో తక్కువ ఉందన్నమాట. లాస్ట్ పెట్టిన మొక్కలు ఇవి, మట్టి లేకుండా. ఇప్పుడు ఇది అన్నిట్లలో వేసేసుకుందాము.